పంట కాలువల పునరుద్ధరణపై మంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, టిడ్కో హౌసింగ్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక చర్చ నిర్వహించారు. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యను సత్వరం పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమీక్షలో వరద ముప్పును తప్పించే అంశంపై కీలక చర్చ జరిపామని, పంట కాలువల ఆధునీకరణ పనుల్లో ఆక్రమణల తొలగింపులో మార్పులు చేశామని తెలిపారు. స్కూల్స్ ఆధునీకరణకు ముందుకొచ్చిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు నెల్లూరులో మున్సిపల్ కార్యాలయంలో అటు అధికారులతోనూ, మేయరు, కార్పొరేటర్లతోనూ, ప్రజాప్రతినిధులతోనూ అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. వాటన్నిటిలో కంటే అతి ముఖ్యమైనది కెనాల్స్ వైడనింగ్. ఇది ఇప్పటి సమస్య కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. అయితే 2017లో వచ్చిన ఫ్లడ్కి దాదాపు నెల్లూరు కార్పొరేషన్ సగం మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే 2వ అంతస్తు వరకు కూడా నీళ్ళు వచ్చినాయి. దాదాపు వారం పాటు నీళ్లున్నాయి. స్వయాన గౌరవమైన ముఖ్యమంత్రి గారు వచ్చి నెల్లూరులో 4 రోజుల నుండి ఆ యొక్క వరదని యాక్చువల్గా పరిశీలి చేయడం జరిగింది. అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా ఉండాలని గౌరవమైన ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి డ్రైన్స్ని ఓపెన్ చేసి బెటర్ చేసేదానికి ప్రణాళిక చేశాము. అంటే ఒరిజినల్గా ఆ కెనాల్ వచ్చి 50 అడుగులు, 60 అడుగులు, 40 అడుగులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు 2 అడుగులు, 1 అడుగు ఉంది, కొన్ని 10 అడుగులు. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వైడెన్ చేయాలని నిర్ణయించాము. దాని మీద అధికారులతో యాక్చువల్గా అటు రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపల్ శాఖ ముగ్గురు కలిసి సర్వే చేస్తే మొత్తం 11 కెనాల్స్. ఈ 11 కెనాల్స్లో 737 హౌసెస్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే వాళ్ళ ప్రహరీ గోడ కావచ్చు, అంటే వాళ్ళ బాత్రూమ్ కావచ్చు. 737 పార్షియల్గా, 266 కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. అయితే ఈరోజు మళ్ళీ నేను యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, మున్సిపల్ శాఖ, రెవెన్యూ ముగ్గురిని కూర్చొని ఆ శాటిలైట్ మ్యాప్లన్నీ తెచ్చి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. డిస్కస్ చేసిన తర్వాత ఇన్ని హౌసెస్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఏం చేయాలని వాళ్ళతో మాట్లాడితే దాని మీద ఒక సొల్యూషన్కి వచ్చాం. అదేంటంటే ఈరోజు ఏదైతే 11 కెనాల్స్, ఏదైతే డ్రైన్ కెనాల్స్ ఓపెన్ చేయదలుచుకున్నామో, ప్రాపర్గా అంటే 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయటం. ఎందుకంటే నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం, దోమలు రాకుండా. అది చేసి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మళ్ళీ దోమలు వస్తాయి. నిజంగా దోమలు లేని నగరం చేయాలంటే ఎక్కడ ఓపెనింగ్ ఉండకూడదు. అది చేయటం కోసం 2 పక్కల కాంక్రీట్ వాళ్ళు, పైన స్లాబ్. అయితే ఇవి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కొన్ని దగ్గర కెనాల్ 2 మీటర్లు ఉంది, కొన్ని దగ్గర 3.5 మీటర్లు, కొన్ని దగ్గర 5 మీటర్లు, ఒక్క దగ్గర 7 మీటర్లు. అయితే ఆ వర్క్ చేయడానికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 పక్కల 1.75 మీటర్ కావాలని ఇరిగేషన్ వాళ్ళు అడిగారు. 2 పక్కల 1.75 మీటర్ తీసుకుంటే వాళ్ళు చెప్పిన 737 హౌసెస్ ఎఫెక్ట్ ఇస్తాయి, 266 ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. అదే ఒక పక్కే 1.75 తీసుకొని రెండో పక్క తీసుకోకుండా తగ్గించేసి సెంటరైజ్ చేస్తే దాదాపు ఇన్ని హౌసెస్ ఎఫెక్ట్ కావు. దీంట్లో 4వ వంతు కూడా కావు. ఇవాళ చేసిన ప్రకారం చేస్తే రామిరెడ్డి కెనాలు, ఎర్రి కెనాలు, రేవలపాటి కెనాలు పార్ట్ 1, అట్నే వెంగన్న కెనాలు, లో లెవెల్ స్వీట్స్, గచ్చు కాలువ, ఏదైతే 5 ఉన్నాయో 11లో 5 అయితే ఒక్కటి కూడా ఎఫెక్ట్ కావట్లా. 11 కెనాల్స్లో ఈ 5 కెనాల్స్లో ప్రస్తుతం ఈరోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం అంటే 2 పక్కల 1.75 వర్క్ చేయడానికి కావాలన్నారు. అలా వద్దు, కెనాల్ని కొద్దిగా జరపండి,
ఒక పక్కే 1.75 పెట్టుకోండి అని ఎందుకు చేయలేరని అడిగాను. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నారు. కొద్దిగా ఇబ్బంది అయినా, పని చేయటానికి కొంత ఇబ్బంది అయినా ప్రజలు ఇబ్బంది పడకూడదనే దాంతో 1.75 తగ్గించాం. తగ్గించి మళ్ళా అటు ఇరిగేషన్ వాళ్ళని, మున్సిపల్ శాఖని, రెవెన్యూ వాళ్ళని మళ్ళా సర్వే చేయమన్నాను. మళ్ళా సర్వే చేస్తారు. మొత్తం 11 కెనాల్స్లో ఈ 5 కెనాల్స్లో అయితే ఇంకా ఏ ఒక్క ఇల్లు కూడా పోవట్లా. అందులో ఇవి స్టార్ట్ చేస్తున్నాం. మిగతా 6 కెనాల్స్ కూడా మళ్ళా రీసర్వే చేసి రీమార్క్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే మార్క్ చేశారో దాన్ని రీమార్క్ చేస్తారు. ఆ విధంగా నేను ఒకటే చెప్తున్నాను, ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టను. ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టేది ఉండదు. ఎవరికన్నా ఇబ్బంది జరిగితే వాడికి ఆ టిట్కో హౌసెస్ కానీ లేదా స్థలం ఇచ్చి 2,50,000 గవర్నమెంట్ నుంచి హౌస్ కట్టుకోవడానికి కానీ శాంక్షన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, నెల్లూరు కార్పొరేషన్లు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ చెప్తున్నాను, కొందరు రెచ్చగొడతారు వాళ్ళ స్వార్థం కోసం. నెల్లూరులో 8 లక్షల మంది ప్రజలు ఉండారు. ఫ్లడ్ వస్తే ఎలా ఇబ్బంది పడకుండా చేయాలని ఆలోచన లేదు. రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ లబ్ధి కోసంగా రెచ్చగొడతారు. రెచ్చగొడితే రెచ్చగొట్టు పోవద్దు. నేను చెప్తాను, ఎవరికి అన్యాయం చేయను, ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయను. ఎవరికి ఇల్లు పోయినా మీకు స్థలంగా నిండుగాని ఇస్తాం. ఆ ఇల్లు పోగడానే చూస్తున్నాం 99%. ఎందుకంటే ఈరోజు హస్బెండ్గా వచ్చింది దేనికి వచ్చిందనంటే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తున్నారంటే మళ్ళా ఒకసారి డిస్కస్ చేసి వీలైనంతకు తగ్గిస్తామని మార్నింగ్ నుంచి 3 కూర్చున్నాను. ఇరిగేషను, మున్సిపల్ శాఖ, రెవెన్యూ చేసి కొద్దిగా ఇబ్బంది అయినా, పని చేయటానికి ఇబ్బంది అయినా కాంట్రాక్టర్కి పర్వాలేదు కాబట్టి తగ్గించండి. 1.75 మీటర్స్ అంటే 6 అడుగులు. అంతకుముందు చేస్తున్న దాంట్లో కెనాల్స్కి వైడన్ చేసిన మార్క్ చేసిన దాంట్లో ఇప్పుడు 6 అడుగులు తగ్గిస్తున్నారు. 6 అడుగులు తగ్గిస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు పోయే వాటిలో 10% కూడా బాగా నాకు తెలిసి 10-15% కూడా పోయే పరిస్థితి లేని విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిజంగా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ కాలువల మీద నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసుకునేది ఏమిటంటే, ఎవరు కూడా అపోహలకి వినవద్దు. ఎవరెవరు రాజకీయ స్వార్థాల కోసం ఏదంటే చెప్పేది వినవద్దు. అంతిమంగా నారాయణ సార్ గారు తనకు ఓట్లేసి గెలిపించినటువంటి, ఎప్పుడు చరిత్ర లేని విధంగా 74,000 ఓట్లతో గెలిపించి 73,500 ఓట్లతో గెలిపించిన నగర ప్రజలకి తన వంతు అన్ని రకాలుగా ప్రభుత్వం వైపు నుంచే కాకుండా మనం చూస్తూ ఉన్నాం, సొంత నిధులతో సైతం, తన కుటుంబ సంపాదనలో సైతం ఖర్చు పెట్టి పనిచేస్తూ ఆ మంచి ఆలోచన చేస్తున్న నారాయణ సార్ గారు దీని మీద ఈరోజు పూర్తి స్థాయిలో సమీక్ష చేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఏ పేదవాడి ఇల్లు తొలగించబడదు. మరీ ఇబ్బందికరంగా ఉండే 1 అర తప్ప చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఇదే కాకుండా ఈరోజు డిఓ గారితో, ఎంఈఓ గారితో, నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి 15 హై స్కూళ్ళ హెడ్ మాస్టర్స్ తో కూడా సమీక్ష చేసి, ఏదైతే ప్రైవేట్ కళాశాలలు నారాయణ, చైతన్య లాంటి దగ్గర మాత్రమే ఉండే ఫౌండేషన్ కోర్స్ 6వ తరగతి నుంచే విద్యార్థికి అటు జేఈకి సంబంధించి కావచ్చు, నీటికి సంబంధించి కావచ్చు, ఫౌండేషన్ కోర్సులు ఉన్నాయో 1,516 మంది విద్యార్థులు నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 1,516 మంది విద్యార్థులకు నారాయణ సార్ యొక్క సొంత నోట్బుక్స్ కావచ్చు, వాళ్ళ కళాశాల నుంచి అకాడమిక్ సపోర్ట్ కావచ్చు అన్ని ఇచ్చి ఈరోజు నెల్లూరు నగరంలో ప్రారంభించడం జరిగింది. బహుశా ఒక మంత్రిగా ఉండి ఈ విధంగా ఎవరు చేసినదేమో గతంలో. ఇదే కాకుండా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి ఆ పేద విద్యార్థులు వాళ్ళు వచ్చేదానికి మొత్తం కూడా లెక్క తీసి 5,600 మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు 6వ తరగతి నుంచి 10. వీరందరికీ కూడా నారాయణ సార్ యొక్క సొంత నిధులతో, తన కుటుంబం సొంత నిధులతో
ఉచితంగా ఒక్కొక్క సైకిల్ హీరో బ్రాండెడ్ సైకిల్ దాదాపు 5,000 నుంచి 6,000 రూపాయలు చేసే సైకిల్ కూడా ఈరోజు రేపు పండగల్లో అందజేసే కార్యక్రమానికి కూడా నారాయణ సార్ గారు శ్రీకారం చుడుతున్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులను చూసాం, ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్న వాళ్ళని చూసాం. అటు ప్రభుత్వం వైపు నుంచి ఇటు సొంతంగా తమ కుటుంబ సంపాదనలో ఖర్చు పెడుతూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన సొంత నియోజకవర్గం మీద వచ్చిన ప్రతిసారి అనేక రకాల సమీక్షలు చేస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ అటు అధికారులు రాజకీయ నాయకులు అందరినీ సమన్వయపరుస్తూ మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి మీ అందరి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.